ఎన్నికల ప్రచారంలోకి గులాబీ దళపతి దిగబోతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో రూట్ మ్యాప్ అయితే ఖరారైంది. 17 రోజుల పాటు రోడ్ షోలతో హోరెత్తించనున్నారు మాజీ సీఎం. ఈ నెల 24న మిర్యాలగూడ నుంచి ప్రారంభం కాబోతోంది రోడ్ షో. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, ఎన్నికల ప్రచారంలోకి బీఆర్ఎస్ దళపతి అయితే దిగబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, కేసీఆర్ పార్లమెంట్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి రెడీ అయ్యారు. వాస్తవంగా ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ కూడా 2 రోజులు కూడా ఆలోచన ప్రారంభిస్తూ ఈ నెల 24 నుంచి ఆయన తన రోడ్ షోను మిర్యాలగూడ నుంచి ప్లాన్ చేశారు. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా నిన్న రాత్రి బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా వెల్లడించింది. మొదట మిర్యాలగూడ రోడ్ షో సాయంత్రం 5:30 గంటల మొదలవుతుంది. అదే రోజు సూర్యాపేట రోడ్ షో ఉంటుంది. ఇక 2వ రోజు భువనగిరి, తర్వాత ఎర్రవల్లిలో బస్ చేస్తారు. ఇక 3వ రోజు మహబూబ్ నగర్, 4వ రోజు నాగర్ కర్నూలు, 5వ రోజు వరంగల్, 6వ రోజు ఖమ్మం, 7వ రోజు కల్లాడ రోడ్ షోలో కొత్తగూడెం రోడ్ షోలో పాల్గొంటారు. కొత్తగూడెంలో చేస్తారు. ఇక 8వ రోజు మాత్రం మహబూబాద్, వరంగల్, జమ్మికుంటలో రోడ్ షో ఉంటుంది. 10వ రోజు రామగుండం, 11వ రోజు మంచిర్యాల, కరీంనగర్, 12వ రోజు జగిత్యాలలో రోడ్ షో చేసి అదే రోజు బస్ చేస్తారు. అంటే కొన్ని చోట్ల మాత్రం రెండు రోడ్ షోలు పెట్టుకుంటే ఒక్కో రోజు మాత్రం ఒకటే రోడ్ షో పెట్టుకుంటున్నారు. అంటే ఉన్నటువంటి అక్కడ ఏదైతే ఎండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఒక్క రోడ్ షో పెట్టుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. ఇక 13వ రోజు మాత్రం నిజామాబాద్ లో ఉంటుంది. 14వ రోజు కామారెడ్డి, మెదక్, 15వ రోజు నర్సాపూర్, పటంచెరు, 16వ రోజు కరీంనగర్, 17వ రోజు సిరిసిల్ల రోడ్ షో ఉంటుంది. అయితే చివరి రోజు సిద్దిపేటలో బహిరంగ సభ పెట్టాలనుకుంటున్నారు. వాస్తవంగా ఆ రోజు రోడ్ షో అన్ని మొదలనుకున్నప్పుడు కూడా మళ్ళీ వెంటనే కొద్దిసేపటికి అది షెడ్యూల్ మార్చి రోడ్ షో లేదు, కేవలం బహిరంగ సభ మాత్రం ఉంటుంది చివరి రోజు సిద్దిపేటలో అంటూ కూడా, అంటే మిర్యాలగూడ నుంచి ప్రారంభించి సిద్దిపేటలో క్లోజ్ చేస్తున్నారు. ఈ విధంగా మొత్తం వరుసగా జరుగుతున్నటువంటి రోడ్ షోలలో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. అంటే వచ్చే నెల 10వ తేదీ వరకు, అంటే 11వ రోజుతో ఈ యొక్క రోడ్ షోలు అంటే ఎన్నికల ప్రచారం ముగుస్తుంది కాబట్టి ఒక రోజు ముందుగానే ఈ యొక్క రోడ్ షో కార్యక్రమాన్ని కేసీఆర్ క్లోజ్ చేస్తారు. అయితే బ్రహ్మాజీ, లోక్సభ ఎలక్షన్స్ ముంగిట ఈ రోడ్ షో అనేది కార్ పార్టీకి ఎటువంటి మైలేజ్ ఇస్తుందని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా. ఏంటంటే మైలేజ్ ఎంతవరకు వస్తుందా అనేది పక్కన పెడితే, ముందైతే బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ప్రజలకు దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ రోడ్ షోలు పెట్టారు. అందులోనూ ఇది ఎండాకాలం కాబట్టి బహిరంగ సభలు పెడితే ఎక్కువ మంది సభకు హాజరు కాలేరు. వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాల టెంట్లు కానీ, తాగునీరు కానీ, మజ్జిగ కానీ, ఇతర అన్ని ఏర్పాటు చేయాలన్నా కూడా కొంతవరకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే నీటికి సంబంధించి ఎక్కడన్నా చిన్న పొరపాటు జరిగినా అది పార్టీ ప్రచారం పైన, ఎన్నికల పైన ప్రభావం పడుతుంది. కార్యకర్తలు అసహనంతో ఉంటారు. కాబట్టి రోడ్ షోలు అయితే సాయంత్రం సమయంలో 4 రోడ్ల మధ్యలో కావచ్చు, 3 రోడ్ల మధ్యలో కావచ్చు, ఎక్కువగా జనాలు ఆటోమేటిక్ వస్తారు. చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళు కూడా, అంటే గతంలో సభకు రాలేని వాళ్ళు కూడా ఉంటే అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయినట్టుగా ఉంటుంది. అంటే గతంలో అయితే బహిరంగ సభల్లో పాల్గొన్నప్పుడు ఆయన సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి చాలా దూరం, అంటే ప్రజలకు స్టేజ్కి చాలా దూరం ఉంటుంది. ఈసారి రోడ్ షో అయితే కేవలం జస్ట్ 2-3 అడుగుల దూరంలోనే కేసీఆర్ వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. సో ఇది పార్టీకి ఉపయోగపడుతుంది అనేది ప్రధానంగా ఆలోచన. సో ఆ విధంగా చూసుకుంటే ఈ ఎండాకాలం కూడా కావడంతో పాటు అన్ని రకాలుగా ఈ యొక్క అంశం కలిసి వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.